ఒక మనీ వాల్యూ పేరెంట్స్కే తెలుసు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు అనమాట. సో అది లైవ్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏంటంటే ఇప్పుడు ఒక కస్టమర్ ఇది బజాజ్ ఈఎంఐ ఫోన్ పర్చేజ్ చేసుకొని ఆన్ స్పాట్ ఫోన్ తెచ్చి నాకు సేవ్ చేసేసి నా దగ్గర క్యాష్ తీసుకుంటున్నాను అనమాట. సో నేను ఏమంటున్నా అంటే ఎమర్జెన్సీ ఉండడం అనేది ఆ సబ్జెక్ట్ వేరే. సో ఈ బ్రదర్కి ఏమైందంటే ఎవరో వీడియోస్ చేసిరంట, బెట్టింగ్ ఆడండి డబ్బులు వస్తాయి అని ప్రమోషన్స్ చేస్తే అవి చూసుకొని ఇతను ఏం చేసిందంటే మంచి బెట్టింగ్ ఆడిండు. ఆడితే ఒక 50,000 ప్రాఫిట్ వచ్చింది. అరే మంచి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి అతనే ఆడుతూనే ఉన్నాడు. ఆ 50,000 కాకుండా దాని పై నుంచి ఒక 2 lakhs రూపీస్ వెళ్ళిపోయినాయంట. సో సిచ్యువేషన్ చూడండి, అతనికి ఏజ్ లేదు, సిబిల్ స్కోర్ లేదు. సో వాళ్ళ మమ్మీ పేరు మీద ఐఫోన్ 15 ప్లస్ ఇప్పుడే బజాజ్ ఈఎంఐ కొనుక్కొచ్చి మన దగ్గర సేవ్ చేసి క్యాష్ తీసుకుంటుండు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ చాలా తక్కువ మందికి వస్తుంది. సో ఎవరిష్టం వాళ్ళది, చెప్పేంత నాకు లేదు. బట్ చెప్తున్నా, బెట్టింగ్ అనేది కొంచెం డేంజర్ అని చెప్పి నాకు చాలా మంది చెప్పారు. సో ఆడొద్దని నేను చెప్పను, బట్ కొంచెం జాగ్రత్త. ఎందుకంటే మనం డబ్బులు చాలా కష్టపడి సంపాదిస్తాము. ఒక్కసారి డబ్బులు పోతే మళ్ళీ దాన్ని సంపాదించుకోవాలంటే ఇట్లాంటి పని చేయాల్సి వస్తుంది అనమాట. సో బెట్టింగ్ ఈజ్ డేంజర్, బీ కేర్ఫుల్. ఎవరో ప్రమోట్ చేస్తారు, ఎవరో బెట్టింగ్ ఆడమని చెప్తారు, డబ్బులు మీకేం రావు, డబ్బులు ఆలోచి వస్తాయి. బీ కేర్ఫుల్, డోంట్ గో ఇన్ రాంగ్ వే. థ్యాంక్ యూ సో మచ్.